మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర ఉన్నాము. రేపు ఎలక్షన్ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మన పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర రావడం అయితే జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుపు అవకాశాలు రేపు ఫలితాలు వెలువడతాయని చెప్పి ఇంటి ఓనర్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఇంటి ఓనర్ స్పందన మనం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా ఉంది వాతావరణం అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సుమన్ టీవీ ప్రయత్నం చేసింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 2 నెలల నుంచి కూడా ఎన్నికలు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని ప్రకటించినప్పటి నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కార్యకలాపాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే ఇంటిలో ఉండి ఇక్కడ నుంచి కొనసాగించడం అయితే జరిగింది. ఇక్కడ ఇంటి యజమాని అయినటువంటి ఓదూరు నాగేశ్వరరావు గారు ఉన్నారు. మన ఓదూరు నాగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. ఆయన స్పందన ఏ విధంగా ఉంది, ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీతో గెలుస్తారని ఆయన అనుకుంటున్నారు అనేది ఒకసారి ఆయన మాటల్లో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే నాగేశ్వరరావు గారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఫలితాలు ఇంకా కేవలం 16 గంటలు మాత్రమే మిగిలింది. ఎలా ఉంది మీకు? టెన్షన్గా ఏమన్నా అనిపిస్తుందా? ఈ టెన్షన్ అంటే అండి, ఆల్రెడీ మెజారిటీ ఎంత వస్తుందని మనం చూసుకుంటున్నాం కానివ్వండి, 60, 70, 80 వేలు రావాలని మేము అనుకుంటున్నామండి. మా అంచనాల ప్రకారం కరెక్ట్గా వస్తుంది సార్. 70, 80 వేలు మెజారిటీ వస్తుందండి. టెన్షన్ ఏం లేదండి, మామూలుగా మాకు ఆనందంగానే ఉంది. రేపు పండుగలు అన్నీ కలిపి ఏదో ఒక సంవత్సరం పండుగలు అన్నీ వచ్చేసినట్టే రేపు ఉంటుందండి. మాకు ఆనందంగా ఉంటుందండి. అంటే ఈ ఎలక్షన్ కోడ్ ప్రకారంగా మనం 6వ తారీఖు వరకు నిబంధనలు పాటించాలి కాబట్టి కొంత మనం కరోనా కొంత లోపల ఉండమని, బయటికి ఎక్కడికి వెళ్ళకుండా, రోడ్లు అంటే వాళ్ళని తిరగకుండా కొంత జాగ్రత్తగా ఉండమని మన జనసేన కార్యకర్తలు కానీ అందరికీ చెప్తున్నామండి. బయటికి ఎక్కడికి అల్ల చేయొద్దని చెప్తున్నాం. అయితే మీరు ముందు నుంచి కూడా మెగా అభిమాని, మీరు పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుంచి చూస్తే చాలనుకునే వ్యక్తుల్లో మీరు ఒకరని తెలిసింది. అయితే అలాంటి వ్యక్తి మీ ఇంట్లోనే గత 2 నెలల నుంచి నివాసం ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ఇది అని అంటుంటే మీకు ఎలా అనిపిస్తుంది అసలు? అంటే మాకు వచ్చి చాలా ఆనందంగా ఉందండి. ఎప్పటికైనా మనం పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయించుకుంటామా లేదా అన్న ఆలోచనలో కొన్నాళ్ళ పాటు మాకు ఉన్నాయండి, అందరికిలాగే. ఆయన ఎప్పుడైతే సార్ మన ఇంటికి వచ్చారో ఇంకా మాకు చాలా ఆనందంగా ఉందండి. మాకే కాదండి, మా చేబ్రోలకే ఎప్పుడో చేసుకున్న పుణ్యం అనుకుంటాను మేము. చేబ్రోలే అలాగే పిఠాపురం మొత్తం అంతా, పిఠాపురం కాన్స్టిట్యున్సీ కూడా అంతా ఎప్పుడో ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనుకుంటున్నాను మేము. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆయనతో మీరు మాట్లాడిన పరిస్థితులు ఏదో చూసిన తర్వాత ఆయనతో మీరు ట్రావెల్ చేసి ఉంటారు. ఎలా అనిపించింది సార్? అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కలవక ముందు, కలిసిన తర్వాత మీకు ఆయన గురించి ఏ విధంగా అనిపించింది? అంటే సారు ఎలక్షన్ ముందు మాట్లాడింది చాలా ఇదిగా మాట్లాడారు. నా వ్యూహాలు వేరేగా ఉంటాయి నాగేశ్వరరావు, నా వ్యూహం నాకు వదిలేండి, ఒక్కసారికి వదిలేండి, ఈ ఎలక్షన్ ఒక్కసారికి వదిలేండి, నేను చెప్పినట్టుగా ఆలకించండి ఈ ఒక్కసారికి అన్నారు. నాగేశ్వరరావు అలా చేయండి. అలాగే సార్, మీరు ఎలా చెప్తే అలాగే ఆలకించాం సార్ అని చెప్పేసి మేము కూడా అనడం జరిగిందండి. నా వ్యూహాలు కరెక్ట్గా ఉంటాయి. నా వ్యూహాల ప్రకారంగా మీరు అందరూ ఉంటే చాలా నేను ఇదిగా తీసుకొస్తాను పార్టీని. కూటమి కూడా ఒక్క ఓటు కూడా చీలిపోకుండా నేను చేస్తానన్నారు. అదే ప్లానింగ్ ప్రకారంగా చాలా కరెక్ట్గా చేశారండి సార్. అయితే ఇవాళ మొత్తం ఈ దేశం అంతా పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోమంటుంది. నిన్న రాహుల్ గాంధీ గారిని కూడా వెళ్ళి ఒక్కసారి 10 రోజులు పవన్ కళ్యాణ్ గారితో ఉండి ఆయన తెలివితేటలు, ఆయన మంచి చెట్లు మొత్తం అన్ని చూసి చేయండి అని రాహుల్ గాంధీ గారు కూడా అందరూ సూచించారండి. అయితే కూటమి గెలుపుకి పవన్ కళ్యాణ్ గారు చాలా వరకు తన సీట్లు తగ్గించుకున్నారు, చాలా వరకు అన్ని విధాలు కూడా తగ్గి ఇది చేశారు. అయితే కూటమి గెలుపులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతవరకు ఉందంటే మీరు ఏమంటారు? పాత్ర అంటే ఇంక ఎవరు సరిపోరండి. దేశం మొత్తం మీద నరేంద్ర మోడీ గారి తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు అండి, ఇంక ఎవరు ఉండరండి. అలాంటి వ్యక్తి ఉండాలంటే ఇంక ఎవరు సరిపోరండి. ఆయన పవన్ కళ్యాణ్ గారి లాగా కూటమి అంటే కూటమి మొత్తం ఇదంతా వైసీపీకి ఒక ఓటు కూడా నేను వెళ్ళలేనన్న పట్టుదల ఒకటే ఉందండి ఆయనలోని పట్టుదల. ఆ పట్టుదల అంతా నెరవేర్చుకున్నారండి. రేపు వచ్చేదంతా కూటమి మొత్తం జనసేన పార్టీ ఒక పండుగ తీర్థంలాగా ఉంటుంది సార్. అదే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పిఠాపురంలో మీ ఇంటికి, అది ఆయన ఇంటికి ఎప్పుడు అడుగు పెట్టబోతున్నారు ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత? అంటే సార్ ఇప్పటికి వచ్చి ఇంకా ఏం చెప్పలేదండి. అంటే ముందుగా ఇప్పుడు చెప్తే మొత్తం అంతా ఇక్కడే ఉంటారని చెప్పేసి అది కౌంటింగ్ అయిపోయిన తర్వాత చెప్తారు సార్. కౌంటింగ్ అయిపోయినా ఎప్పుడు వస్తారన్నది చెప్తారు సార్. ఇప్పుడు చెప్పారనుకోండి, మొత్తం అన్నీ ఎక్కడికక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చారనుకోండి,
ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఒకటి ఉందండి, దాని ప్రకారంగా మనకి కొంత ఇబ్బంది వస్తుందని ఇప్పుడు ఏం చెప్పలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆయన ఫ్యూచర్లో ఎలా చూడాలని ఒక జన సైనికుడిగా ఆయన అభిమానించే వ్యక్తిగా మీరు ఆయన ఏ పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నారు? ఆ పొజిషన్ ఈ 5 ఏళ్లలో జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయని ఉన్నదండి, కంపల్సరీగా ఉన్నదండి. ఈ 5 ఏళ్ళలో సీఎం అవి ఇది ఉందండి, సీఎంగా మేము చూడాలని ఉందండి. మా కోరిక అదే అండి. జనసేన నాయకులందరికీ, కార్యకర్తలకి, మొత్తం అందరికీ కూడా 2029 నాటికల్లా సీఎంగా అవ్వాలా. అక్కడి నుంచి కేంద్రంలో కూడా చక్రం తిప్పాలండి మా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పి సర్వేలు అన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ఒకవేళ ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు పలానా పొజిషన్లో ఉండాలని కానీ, లేదా మీకు పలానా కోరిక కానీ ఏమైనా ఉందా ఆయన అడగాలని కానీ, లేదా ఆయన వాళ్ళు కానీ ముందుగా మీకు అన్న చెప్పడం నాగేశ్వరరావు ఎంత కష్టపడుతున్నావు, నేను చూసుకుంటానని అన్నం కానీ ఏమన్నా జరిగిందా సార్? అంటే ప్రస్తుతానికి ఏం అనుకోలేదు కానీ అంటే మేము కష్టపడ్డది కదండి. నాగబాబు సార్ చాలా కష్టపడ్డారండి, గ్రౌండ్ వర్క్ బాగా చేశారు. నాగబాబు సార్ 2 నెలలు బట్టి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా చేసి 2 నెలలు బట్టి గ్రౌండ్ వర్క్ బాగా చేశారు సార్. ఒక ఎవరన్నా మాట్లాడే వాళ్ళు వెళ్ళామనుకోండి, నా చుట్టేపులుగా తిరగడం, వెళ్ళి ఊరి మీదకి వెళ్ళి ఒక 10 ఓట్లు లాక్కురండి అని చెప్పేసి అంత టెన్షన్లాగా పడివారండి. చాలా టెన్షన్ తోటి ఉండేవారు. భోజనం ఎప్పుడన్నా చేశారు, భోజనం చేస్తారులేనా సార్, భోజనం మాటకెళ్ళా మనం రోజు చేసేదే కాదు. ఈ ఎలక్షన్ ఈ 1 నెల ఉంటుంది, ఆ నెలల్లో మనం కష్టపడి చేయాలి. అదే టీడీపీ వాళ్ళు వచ్చేవారండి. ఆ టీడీపీ వాళ్ళందరికీ కూడా మీటింగ్ చేసి, బాబు మీరు ఈ జనసేన ఒకటే వస్తే కుదరదు, కూటమి అంతా వచ్చినప్పుడు మనం ఇన్ని అవుతాం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా టీడీపీ వాళ్ళు కూడా అదే విధంగా చెప్పుకుని వచ్చారండి నాగబాబు సార్. కారణంగా మాకు నాగబాబు సార్కి ఏంటంటే అండి, ఇందులో నాగబాబు సార్ కదండి, మన మర్రెడ్డి శ్రీనివాస్ ఉన్నారండి, ఆయన కూడా చాలా కష్టపడ్డారండి. అజయ్ గారు ఉన్నారు, సందీప్ ఉన్నారండి, అలా కూడా వాళ్ళ ముగ్గురు కూడా చాలా కష్టపడ్డారు. అలాగే నాగబాబు సార్ మొత్తం ఈ గ్రౌండ్ వర్క్ చేయకపోతే ఇందులో ఏమీ లేదు సార్, అంత వర్క్ చేశారండి నాగబాబు సార్. అక్కడ 2-3 మీటింగ్లు అవి అండి గోకులంలో, ఇక్కడ 2-3 మీటింగ్లు, అలాగే టెన్షన్ తోటి అలా తిరిగిపోయారండి. ఆ కారణంగా నాగబాబు సార్కి మాకు పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఇచ్చండి. ఫస్ట్ కోటాలో ఎమ్మెల్సీగా మాకు నాగబాబు సార్కి ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఆ అనవరం సత్యనారాయణమూర్తిని కోరుకుని దండం పెట్టుకుని పాదయాత్రగా వెళ్ళాలని మేము కోరుకుంటున్నామండి, నడిచి వెళ్ళాలని. పిఠాపురం నుంచి ఆల్రెడీ టీడీపీ నుంచి టికెట్ ఆశించినటువంటి వర్మ గారికి ఆల్రెడీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం అయితే జరిగింది. మరి ఆయనకి ఎమ్మెల్సీకి ఇస్తే మళ్ళీ నాగబాబు గారికి ఎమ్మెల్సీకి ఎలాగ అవకాశం ఇస్తారనుకుంటున్నారు మీరు? అంటే ఈ ఎమ్మెల్సీగా ఒకవేళ వరం గారికి ఇచ్చారనుకోండి, మాకు కేంద్రంలో రాజ్యసభ ఇచ్చి మన నాగబాబు గారికి, ఆ కేంద్రంలో మినిస్టర్గా మాకు నాగబాబు గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. అది ఒకవేళ ఇక్కడ ఇవ్వక అవకాశం లేకపోతే కేంద్రంలో మినిస్టర్గా రాజ్యసభ ఇచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఫైనల్గా చెప్పండి, రేపు ఎలక్షన్ ఫలితాల తర్వాత ఏ విధంగా సంబరాలు ఉండబోతున్నాయంటే మీరు ఏం చెప్తారు? సంబరాలు అంటే చాలా మేము అంచనాలు చాలా చేసుకున్నాం. అంటే ఎలక్షన్ కోడ్ ప్రకారంగా మనం కొంత నిబంధనలు పాటించాలి సార్, దాని గురించి మనం కొంత వెనకాడుతున్నామండి. అంటే ఎలా స్వాగతం ఎలా పలకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు వరకు పిఠాపురం వచ్చింది, ఆయన ఒక జనసేన అధ్యక్షుడిగా పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చారు. ఒకవేళ గెలిచిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా అడుగు పెట్టబోతున్నారు. ఆయనకి ఒకవేళ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా అడుగు పెట్టబోతుంటే కనుక పిఠాపురం ప్రజలు ఏ విధంగా స్వాగతం పలకబోతున్నారు? బాహుబలి సినిమాలోని మాహిష్మతి ఊపిరి పీల్చుకునే విధంగా ఉంది చూశారు, దానికి రెట్టింపు విధంగా ఉండేలా మాత్రం పిఠాపురం ఖచ్చితంగా ఆయన స్వాగతం ఉంటుందండి. ప్రజలందరూ దానికి సిద్ధంగా ఉన్నారండి. ఎప్పటి నుండే మాహిష్మతిని సిద్ధం చేసుకుంటున్నారండి. ఆయనకి స్వాగతం పలకడానికి అయితే చాలా గ్రాండ్గా, ఇప్పటికే చాలా ఊర్ల నుండి ఓటేయడానికి అయితే ఎంత ఉత్సాహంగా వచ్చారో, అదేవిధంగా బయట ఊరి నుండి ఆల్రెడీ వచ్చేసి ఎక్కడికక్కడే మోహరించున్నారండి. వాళ్ళందరూ రేపు వాళ్ళ ఆనందం చాలా గొప్పగా వ్యక్తపరచడానికి సిద్ధంగా ఉన్నారండి. అంటే అందరూ కూడా స్వాగతం అంటే పువ్వులు అయ్యేసి, చీరలు అయ్యేసి దాని మీద పువ్వులు వేస్తారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత వచ్చిన తర్వాత మేము ఏం చేస్తామంటే బంగారం పూతతోటి చీరలు కట్టి పూత మీద బంగారం చీర మీద నడిపిస్తామండి సార్ని. అంత ఆనందంగా ఉందండి మాకు. చూశారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఓడూరి నాగేశ్వరరావు గారు చాలా ఆనందపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలుపు అనేది దాదాపు ఖాయమైపోయింది. 80,000 మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అడుగు పెడితే మేము బంగారు పూల పాన్పు మీద నడిపిస్తాము, మేము పవన్ కళ్యాణ్ గారు గెలిపే జయంగా కష్టపడి పనిచేసాము. అదేవిధంగా నాగబాబు గారు, మెయిన్ నాగబాబు గారు కుటుంబం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు
గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డారు. అటు పద్మజ గారు కానీ లేదా వరుణ్ బాబు కానీ మొత్తం మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు గారు చాలా కష్టపడి 2 నెలల పాటు ఇక్కడే ఉండి చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయనకి రాబోయే రోజుల్లో మంచి పదవి రావాలని కూడా మేము కోరుకుంటున్నాము అని చెప్పి తన ఆనందాన్ని తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గెలుపు మాత్రం ఎవరో ఆపలేరు, అది ఖచ్చితంగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విజయం అవుతుందని చెప్పి తన ఆనందాన్ని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ.